హాయ్ ఫ్రెండ్స్, ఐబొమ్మ ఎవరు తయారు చేశారు? పోలీసులు ఐబొమ్మ ఓనర్ని ఎలా పట్టుకున్నారు? గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా ఈజీగా హ్యాక్ ఎలా చేశాడు? దేశం మొత్తం ఐబొమ్మ వెబ్సైట్ గురించి ఎలా తెలిసిపోయింది? ఈజీగా వచ్చే ఫ్రీ లింక్స్ వల్ల మనకు ఎలాంటి నష్టాలు వస్తాయి? ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనల్ని మనం ఎంత తెలివైన వాళ్ళమని అనుకున్నా ప్రపంచంలో కొన్ని పనులు మిగతా అందరికన్నా వేగంగా, అర్థం కాని రీతిలో జరుగుతాయి. ఇంటర్నెట్ అనే మహాసముద్రం వచ్చాక అందులో ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుండి చేస్తున్నారు, ఎవరికి ఎంతవరకు నష్టం చేస్తున్నారో మనం ఊహించలేం. కానీ ఒక రోజున ఆ నిశ్శబ్ద సముద్రం అలజడి చేసింది కూడా. అలాంటి ఒక అలజడి చేసిన ఒక సముద్రాన్ని మీకు చూపిస్తాను. దాని పేరు ఐబొమ్మ. దేశవ్యాప్తంగా అలజడి లేపిన ఒక వెబ్సైట్. ఒక కనిపించని ఆవిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ తెలియని మనిషి దేశంలో చాలా చాలా తక్కువ. ప్రతి ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా దీని గురించి తెలిసే ఉంటుంది. ఐబొమ్మ ఎలా పనిచేసేదో చాలామందికి తెలియదు. ఇంటర్నెట్లో కొత్త సినిమాలు వచ్చిందంటే మొదట చూసేది యూట్యూబ్, జియో సినిమా, నెట్ఫ్లిక్స్ మొదలైనవి. కానీ ఇవన్నీ చట్టపరమైన ప్లాట్ఫామ్లు. కానీ మనలో చాలామంది ఏదో ఒకరోజు ఎవరో ఒకరి ద్వారానో లేదా వాళ్ళు పంపిన ఐబొమ్మ లింక్ ద్వారానో మనం ఫ్రీగా సినిమాలు చూసి ఉంటాం. ఎవరు తయారు చేశారు, ఎక్కడ ఉంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇలా మొదలైన వాటి గురించి ఆలోచించరు. ఎందుకంటే సినిమాలు చూడటానికి చాలామందికి ముఖ్యంగా 2 విషయాలు కావాలి. ఒకటి ఫ్రీ, మరియు రెండోది క్వాలిటీతో కూడిన వేగం. మీకు తెలుసా, నీళ్ళు నిశ్చలంగా ఉన్నప్పుడే లోపల ఎంత లోతు ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఐబొమ్మ ఎలా పనిచేస్తుందో చెప్పాలంటే దాని వెనుక ఉన్న వ్యక్తి సాధారణ మనిషి కాదు, బయటికి కనిపించిన ఒక తెలివి, ఒక సైలెంట్ టెక్నికల్ బలం. రవి అనే ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ల మీద ఆసక్తి ఉన్నవాడు. ఇంటర్ వరకు చదివిన ఈ వ్యక్తి ఇంటర్నెట్లో లూప్ హోల్స్ వెతకడం, ఏ వెబ్సైట్ని ఎలా దాచాలి, ఏ సమాచారం ఎక్కడ మళ్లించాలి, సర్వర్ని ఎలా మాస్క్ చేయాలి, ఇవి అతనికి సాధారణ పాఠాల్లో అనిపించేవి. ప్రపంచం ఇంకా ఇంటర్నెట్ నేర్చుకున్న రోజుల్లోనే అతను దాని గురించి చీకటి మూలల్లో పనిచేయడం నేర్చుకున్నాడు. కంప్యూటర్లలో తెలివైన వాళ్ళు ఉంటారు, కానీ ట్రేస్ చేయలేని మనిషిగా పేరొందేవారు చాలా అరుదు. రవి అలాంటి వారిలో ఒకడు. అతను VPNలో దాగటం, ప్రాక్సీ చైన్స్ ద్వారా తన ఐపీని మార్చడం, ఇండియన్ సైబర్లాకి దొరకని విధంగా ఫారిన్ సర్వర్స్పై పనిచేయడం అన్నీ గుట్టుగా వచ్చేవి. ఐబొమ్మని నడపడానికి అతను కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే కాదు, ఒక సీక్రెట్ డిజిటల్ ఎంపైర్ని నిర్మించాడు. దానిలో మిర్రర్ సర్వర్స్, బ్యాకప్ డొమైన్స్, ఆటోమేటిక్ రీరౌటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక డొమైన్ బ్లాక్ అయితే 10 నిమిషాల్లో కొత్త డొమైన్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఆటలో అతను పోలీసుల కన్నా ఎన్నో అడుగులు ముందున్నాడు. కేవలం ఇంటర్ మాత్రమే చదివిన ఈ వ్యక్తి ఇంట్రెస్ట్ అలాగే టాలెంట్ వల్ల కోడింగ్ స్కిల్స్ ద్వారా హ్యాకింగ్లో ఎక్స్పర్ట్గా మారాడు. అది ఎంతలా అంటే గవర్నమెంట్ సైట్స్ని కూడా సులువుగా హ్యాక్ చేసి ఆ డేటా అంతా తన దగ్గర ఉంచుకున్నాడు. ఎందుకు హ్యాక్ చేసావని అడిగితే గవర్నమెంట్ సైట్స్ని కూడా హ్యాక్ చేయడానికి వీలు ఉందని తెలియడానికి ఇలా చేశానని పోలీస్ ఇంట్రాగేషన్లో చెప్పాడు. అతను ప్లేస్ టు ప్లేస్ తిరగడం కాదు, డేటా టు డేటా తిరిగే మనిషి. ల్యాప్టాప్ మార్చడం, వైఫై మార్చడం, దేశం మార్చడం, ఇవన్నీ అతనికి ఆయుధాలు. పోలీసులు ట్రాక్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతను డిజిటల్గా ఎవాపరేట్ అయ్యేవాడు. అతని బ్రౌజింగ్ ప్యాటర్న్, లాగిన్ హ్యాబిట్స్, పేమెంట్ రూట్స్ అన్నీ ఎంక్రిప్షన్లో దాగి ఉండేవి. సాధారణంగా పైరసీ సైట్లు నడిపేవాళ్ళు పెద్దగా టెక్నికల్ అవగాహన లేకపోయినా ఇతను మాత్రం ఎక్స్పర్ట్ లాగా పనిచేశాడు. అసలు అతని టెక్నికల్ మైండ్ ఎక్కడ బయటపడిందంటే మూవీస్ అతని సర్వర్స్కి ఎలా వస్తాయి అన్నది. అతని దగ్గర ఉన్న ఒక చిన్న నెట్వర్క్ కాదు, థియేటర్లో పనిచేసే కొన్ని గుప్త సంబంధాలు, ఫారిన్ గ్రూప్స్తో సీక్రెట్ డీల్స్, టెలిగ్రామ్లో ప్రైవేట్ సర్కిల్స్, డార్క్ వెబ్ కనెక్షన్స్, ఇవన్నీ ఒక వ్యక్తి చేతిలో నడుస్తున్నాయి. అతను మూవీస్ను డైరెక్ట్గా అప్లోడ్ చేయడు కూడా. ఒక కోడ్ సిస్టమ్ ద్వారా అతని నెట్వర్క్లో ఉన్నవాళ్ళు ఆయా ఫైల్స్ను అప్లోడ్ చేస్తారు. అవి 20 నుంచి 30 సర్వర్లకు ఒకేసారి కాపీ అవుతాయి. అందుకే అసలు సోర్స్ ఎక్కడ ఉందో పోలీసులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టింది. అతని సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా చిన్నది కాదు. ఏవైతే OTT ప్లాట్ఫామ్స్, సినిమా DRMs, యాంటీ పైరసీ టెక్లు ఉన్నాయో వాటన్నిటిని అతని బైపాస్ చేయడం నేర్చుకున్నాడు. ప్రొటెక్షన్ సిస్టమ్ని క్రాక్ చేయడం, ఎంక్రిప్షన్ని రివర్స్ చేయడం, లీక్డ్ ఫైల్స్ని కంప్రెస్ చేసి అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా అతని రోజువారీ పనులు. అతను ఇది చేయడానికి ఏ రకమైన టూల్స్ వాడేవాడో పోలీసులు బయట పెట్టడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే ఇవి సైబర్ క్రైమ్ ట్రైనింగ్ బుక్స్లో కూడా ఉండవు. అతని ఎకో సిస్టమ్ను చూసిన ఒక పోలీస్ అధికారి ఏమన్నాడంటే, ఇది ఒక సాధారణ పైరసీ సైట్ కాదు, ఇది ఒక ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ కంపెనీ. అంత పటిష్టమైన టెక్నికల్ సిస్టమ్ ఉన్నందువల్లే అతన్ని పట్టుకోవడం పోలీసులకు ఒక అంతరిక్ష మిషన్ లానే అనిపించింది. కానీ చివరికి ఒక చిన్న మిస్టేక్, అతను యూరప్ నుంచి వచ్చేటప్పుడు చేసిన ఒక లాగిన్ అతను బయటపెట్టింది. లేకపోతే అతను ఇంకా చీకటి డిజిటల్ నీడలాగే ఉండేవాడు. తన భార్య తనని పట్టించిందని అంటున్నారు. అతని వ్యక్తిగత జీవితం గురించి మనకు అనవసరం. మొత్తానికి పోలీసులు తమదైన స్టైల్లో పట్టుకున్నారు. ఐబొమ్మ భారతదేశంలో ఉన్న సర్వర్లు కాదు, విదేశాల్లో పెట్టిన సర్వర్లపై నడిచేది.
అసలు యజమాని ఎక్కడ ఉన్నాడో కూడా పోలీసులు ఏళ్ల తరబడి గుర్తించలేకపోయారు. సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే రోజే ఏదో రహస్య మార్గాల్లో ఈ వెబ్సైట్కు కొత్త సినిమాలు చేరేవి. థియేటర్ స్టాఫ్లో ఎవరో ఒకరు, వేరే దేశాల్లో ఉన్న టీమ్స్లో ఎవరో ఒకరు, లేదా సినిమా డేటా దొంగలించే వాళ్ళలో ఎవరైనా ఒకరు ఉంటారు. ఇది ఒక రహస్య గుంపు లాంటి వ్యవస్థ. సినిమా ఇండస్ట్రీ మాత్రం నిశ్శబ్దంగా వేల కోట్ల నష్టపోతూనే ఉంది. నిర్మాతలు ఏడుస్తున్నారు. థియేటర్ యజమానులు మనం వెండి తెరపై పెట్టే 60 కోట్ల సినిమా ఇలా ఒక లింక్తో 6 సెకండ్లో దొరుకుతుందని ఆలోచిస్తూనే ఉండేవారు. ఒక చిన్న ఐపీ అడ్రస్, ఒక చిన్న లాగిన్ రికార్డ్ మరియు ఒక విమాన ప్రయాణం, ఈ 3 పోలీసులు వెతికిన సూత్రాలు. ఐబొమ్మ యజమాని రవి యూరప్ నుండి ఇండియాకు వస్తున్నప్పుడు పోలీసులు నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. అతని విమానం నుంచి దిగిన వెంటనే అసలు కథ వేరే దిశకు వెళ్ళింది. అరెస్ట్ అయిన వెంటనే అతనితో పాటు పనిచేసే నెట్వర్క్, అతను సంపాదించిన కోట్ల రూపాయలు, క్రిప్టో అకౌంట్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ప్రజలకు చూడటానికి ఫ్రీగా సినిమాలు వస్తున్నాయని అందరూ అనుకుంటారు, కానీ వాటి వెనకాల కోట్ల రూపాయల డబ్బు ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఎవరికీ తెలియదు. మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే అక్కడ మనం కొన్ని యాడ్స్ని చూస్తాం. వాటి మీద నొక్కి కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కూడా. ఇప్పుడు ఐబొమ్మకి కూడా డబ్బులు అలానే వచ్చేవి. వెబ్సైట్లో చూడటానికి ఎలాంటి అమౌంట్ చూసేవారు చెల్లించాల్సిన అక్కర్లేదు, కానీ యాప్స్ని ప్రమోట్ చేసుకోవాలి అని అనుకునేవారు, బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్ ఏవైనా ప్రమోట్ చేసుకోవాలి అని అనుకునే వారి నుంచి ఇలాంటి ఐబొమ్మ సైట్లకు డబ్బులు వచ్చేవి. ఒక వెబ్సైట్కి ఎంతమంది వస్తున్నారనే దాన్ని బట్టి డబ్బులు ఆధారపడి ఉంటుంది. ఎంతమంది వెబ్సైట్కి వస్తే అంత డబ్బులు వెబ్సైట్ తయారు చేసే వాళ్ళు డిమాండ్ చేస్తారు. మనం సినిమాలు ఫ్రీగా చూస్తున్నామని అనుకుంటాం, కానీ బ్యాక్గ్రౌండ్లో బిలియన్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అయితే ఇప్పటి నుంచి కొత్త ఐబొమ్మ సైట్లు వస్తాయా రావా అనే దాని గురించి చూస్తే మనం పోలీసు వాళ్ళని అడిగినా వాళ్ళైనా సరే ఖచ్చితంగా వస్తాయని చెప్తారు. ఎందుకంటే ఒకదాన్ని క్లోజ్ చేస్తే 10 మళ్ళీ పడతాయి. ఇంటర్నెట్లో చీకటి మూలలో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఐబొమ్మ, ఇంకొక రోజు మూవీ రీల్స్, మరో రోజు వేరే పేరుతో కొత్త సైట్ ఇలా పుడుతూనే ఉంటాయి. ఈ సైట్లు మూసేస్తే వెంటనే డొమైన్ పేరు మార్చి కొత్త పేరుతో తిరిగి వస్తాయి. అందుకే పోలీసులు 10 ఏళ్లుగా వీటిని పూర్తిగా ఆపలేకపోతున్నారు. కానీ ఇక్కడ మర్చిపోకూడని నిజం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం హీరోలు కాదు, వందల మంది టెక్నీషియన్స్, లైట్మెన్స్, డ్రెస్సింగ్ అసిస్టెంట్స్, వంటకారులు, చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం ఐబొమ్మలో సినిమా చూస్తున్న ప్రతి నిమిషానికి ఎవరో ఒకరు చేసే పని ప్రమాదంలో పడుతుంది. మనకు అరగంట టైంపాస్ అయినా వారికి ఆ రోజు జీవనం నాశనం అవుతుంది. ఈ వాస్తవం చాలామందికి తెలియదు, చెప్పుకునేవారు కూడా లేరు. ఇక్కడ ఆలోచించాల్సిన ప్రేక్షకుల కోపం కూడా ఉంది. ఒక సాధారణ వ్యక్తి కొనలేని టికెట్ కాస్ట్ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి మా ఇష్టం ఉన్నట్టుగా పెడతాం, మీరు చూడాలి అని అనుకునే వారికి ఇలాంటి ఐబొమ్మ సైట్లే మంచిది అని ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో సినిమా టికెట్స్ ఎంత పెరిగిపోతున్నాయనేది అందరికీ తెలుసు. ఒక సాధారణ వ్యక్తి వారం రోజులు సంపాదించిన డబ్బు ఒక 3 గంటలకే సరిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల ప్రజలు ఐబొమ్మ లాంటి వెబ్సైట్లకు అలవాటు పడ్డారు, భవిష్యత్తులో పడతారు. ఐబొమ్మ లాంటివి పెద్ద నెట్వర్క్స్, ఒకరిని పట్టుకున్న 10 మంది బయట ఉన్నారు. అయితే ఇప్పుడు పోలీసులు మరింత ఆగ్రహంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ లెవెల్లో సైబర్ టీంలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్కటిగా ప్రతి నెట్వర్క్, ప్రతి అకౌంట్కి కల్లేశారు. ఐబొమ్మ లాంటి సైట్లు ఉండటమే వాటి మూలం. సమాజంలోని అవసరాలు, ఖర్చులు, సౌలభ్యం వీటిని పూర్తిగా తొలగించాలంటే కేవలం అరెస్టులు చేయడం కాదు, సినిమా తీసిన వారు తగినంత లాభం ఆశించి ప్రజలకు అనుగుణంగా టికెట్ ప్రైజ్ పెట్టాలని చెప్పాలి. ప్రజలకు కూడా ఇలా ఫ్రీగా వస్తున్న వాటి మీద అవగాహన కల్పించాలి. ఫ్రీగా వచ్చేది ఏది కూడా మంచిది కాదు అని, మనకు తెలియకుండా మన డేటా లీక్ అవ్వొచ్చని అవగాహన కల్పించాలి. ఇక చివరిగా ఇది ఒక హెచ్చరిక కూడా. ఐబొమ్మ ఈ రోజుతో పడిపోయింది, కానీ మనం ఫ్రీ లింక్స్ కోసం, ఈజీ మనీ కోసం, ఫ్రీగా మనకు దొరుకుతుందని వాటి కోసం ఆశపడితే మనం మనకి తెలియకుండా వేరే వారి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం అని మర్చిపోకండి. మన భారతదేశంలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారికి గుర్తింపు లేక కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నారు. కొంతమంది ఇలా ఐబొమ్మ వెబ్సైట్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా ఈజీగా హ్యాక్ చేస్తున్నారు అంటే ఎంత స్కిల్ ఉండవచ్చు. మరికొంతమంది అవకాశాలు లేక బిజినెస్ పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇలాంటి వారిని గవర్నమెంట్ తీసుకొని దేశ రక్షణ కోసం, దేశాన్ని కాపాడే పనిలో పెట్టుకుంటే మన దేశం ఎప్పుడూ డెవలప్డ్ కంట్రీగా అయ్యేది. ఏది ఏమైనా తప్పే. కాబట్టి మనం దానిని ఒప్పుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఐబొమ్మ అంటే ఏంటి, ఎవరు తయారు చేశారు, ఎందుకు పోలీసులు ఐబొమ్మ ఓనర్ని పట్టుకున్నారు, ఫ్రీగా వచ్చే వెబ్సైట్స్ మనకు మంచివేనా, ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా అవగాహన వచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. చాలా సులభమైన పద్ధతిలో మీకు వివరిస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.